వెల్కమ్ టు ఇండియన్ ఫ్రాంచైజ్ హబ్. ఈరోజు మనం ఈ వీడియోలో బార్ కోడ్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటిది, క్యూఆర్ కోడ్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటిది, సో అది ఎవరు తీసుకోవాలి, దాని పూర్తి వివరాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా బార్ కోడ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఎవరైతే సూపర్ మార్కెట్లో కానీ, నెక్స్ట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్, అమెజాన్ అండ్ మాల్స్లలో ప్రొడక్ట్స్ అమ్మేవాళ్ళు, సో ఆన్లైన్ సేల్ చేసేవాళ్ళు ఈ బార్కోడ్ రిజిస్ట్రేషన్ తీసుకోవడం జరుగుతుంది. మనం ఒక ప్రోడక్ట్ మనం సేల్ చేయాలంటే దానికి సంబంధించిన డీటెయిల్స్, వెయిట్, క్వాంటిటీ, స్టాకు, నెక్స్ట్ వచ్చేసి ప్రైజు, సో దాని గురించి వచ్చేసి బార్కోడ్ అనేది మనము మన ప్రోడక్ట్ మీద మనం ఇది ప్రింట్ చేసుకోవడం జరుగుతుంది. సో దీని డీటెయిల్స్ మనం స్కాన్ చేసినప్పుడు సో నా ప్రోడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎవరైతే పర్చేజెస్ అని సేలర్ కానీ వాళ్ళకి డీటెయిల్స్ అనేది ఆన్లైన్ సాఫ్ట్వేర్ ద్వారా వాళ్ళకి షో అవ్వడం జరుగుతుంది. సో ఈ సాఫ్ట్వేర్ ద్వారా షో అయినప్పుడు అది ఎంత స్టాక్ ఉంది, సో మనకి ఇది హోల్సేలర్ ప్రైస్ ఎంత ఉంది, రిటైలర్ ప్రైస్ ఎంత ఉంది, సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది, సో దీని ఎంఆర్పి ఏంది, సో దీనికి సంబంధించిన పర్టికులర్ డీటెయిల్స్ అనేది స్కానింగ్ కోడ్ ద్వారా వాళ్ళకి తెలుస్తుంది. ఈ కోడ్ వచ్చేసి మనకి 89 సిరీస్ ఉంటుందండి బార్ కోడ్. సో 89 సిరీస్ ఉన్న బార్ కోడ్ మాత్రమే మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్, సూపర్ మార్కెట్లో మనకి అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ స్టోర్లో మనకి నడవాలంటేనే కంపల్సరీ ఈ 89 సిరీస్ బార్కోడ్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. కొంతమంది నార్మల్గా వాళ్ళు ఓన్ నెంబర్స్ తోటి ఆ ప్రోడక్ట్ మీద వాళ్ళు పేస్ట్ చేసుకోవడం జరుగుతుంది. కానీ రిజిస్టర్డ్ బార్కోడ్స్ అనేవి సపరేట్ ఉంటాయండి. సో అవి వచ్చేసి మనకి 89 సిరీస్ బార్కోడ్స్. సో అవి మాత్రం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రిజిస్ట్రేషన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఆ బార్కోడ్స్ మాత్రమే మనకి ఈ ఆఫ్లైన్ ఆన్లైన్ స్టోర్లో మాత్రం మనకు అలౌడ్ ఉంటాయి. సో వేరే బార్కోడ్లు మనం తీసుకున్నా కానీ అవి మనకు యూజ్ ఉండదు. సో నార్మల్గా మనం లోకల్ మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు, కానీ వేరే ఇతర ఆన్లైన్ ఆఫ్లైన్ స్టోర్లో మనకి అవి యూజ్ అవ్వదు. ఈ బార్కోడ్ రిజిస్ట్రేషన్ అనేది మనం ఎలా చేసుకోవాలంటే, ఒక ఎగ్జాంపుల్ మనం ఒక 100 గ్రామ్స్ ఒక సోప్ తీసుకున్నాం అనుకోండి, 100 గ్రామ్స్కో బార్కోడ్ సపరేట్ తీసుకోవాలి. ఒకవేళ 200 గ్రామ్స్ సపరేట్ ఉంటే దానికి 200 గ్రామ్స్ సపరేట్ బార్కోడ్ తీసుకోవాలి. ఒకవేళ 500 గ్రామ్స్ సపరేట్ ఉంటే 500 గ్రామ్స్ సపరేట్ మనం తీసుకోవాలి. ఒకవేళ దాంట్లో ఫ్లేవర్ మారిననుకోండి మళ్ళీ సపరేట్ దానికి బార్కోడ్ తీసుకోవాలి. క్వాంటిటీ ఎంత ఉన్నా కానీ వేరియంట్ మారినా, వెయిట్ మారినా, రేట్ మారినా కంపల్సరీ సపరేట్ మనం బార్కోడ్ తీసుకోవాలి. టోటల్ అన్ని సేమ్ ఉందనుకోండి, ఒకటే బార్కోడ్ అన్నింటికి యూజ్ అవుతుంది. సో మనం బార్కోడ్ రిజిస్ట్రేషన్ అనేది అన్ని ప్రొడక్ట్స్కి మనం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్యూఆర్ కోడ్ అండి. క్యూఆర్ కోడ్ వచ్చేసి మనం ప్రతి ప్రొడక్ట్ మీద చూస్తూ ఉంటాం. సో దీంట్లో కూడా మనకి డీటెయిల్స్ అనేది షో అవ్వడం జరుగుతుంది. ప్రోడక్ట్ వైజ్గా మనం ప్రింటింగ్ అనేది చేసుకోవచ్చు. మనం ఈ బార్కోడ్ రిజిస్ట్రేషన్ వచ్చి మనం ఆల్ ఓవర్ ఇండియా చేయడం జరుగుతుంది. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన బార్కోడ్ రిజిస్ట్రేషన్, క్యూఆర్ కోడ్ రిజిస్ట్రేషన్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మా ఎగ్జిక్యూటివ్ మొత్తం మీకు పూర్తి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మనకి ఆల్ ఓవర్ ఇండియా 4 బ్రాంచెస్ ఉన్నాయండి. తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్లో ఉంది, కర్ణాటకలో వచ్చేసి బెంగళూరులో ఉంది, ఏపీలో వచ్చేసి మనకు వైజాగ్లో ఉందండి, నెక్స్ట్ వచ్చేసి మనకు తమిళనాడులో చెన్నైలో ఉంది. చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తేనే మన వీడియో అందరూ తొందరగా రీచ్ అవుతుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ఇండియన్ ఫ్రాంచైజ్ హబ్ ఛానల్. థ్యాంక్ యూ.